ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వేలో హూ ఇస్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా అనే ఒక సర్వేలో తేలినటువంటి విషయాలు ఏంటంటే నరేంద్ర మోదీ గారికి 57% మంది, అలాగే ఇందిరాగాంధీ గారికి అటల్ బిహారీ వాజ్పేయికి 12% మంది, మన్మోహన్ సింగ్ గారికి 11% మంది అయితే మద్దతు తెలిపారు. మొత్తం 36,165 మంది మీద చేసినటువంటి ఈ సర్వేలో దేశమంతా కూడా. అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు ప్రధాని అవుతారన్న విషయంలో కూడా వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోదీ గారికి 55%, అలాగే రాహుల్ గాంధీకి ఏమొచ్చేసి 27% మంది అయితే మద్దతు తెలిపారు. ఇది కూడా ఒక విధంగా షాకింగ్ విషయమే. ఇంకా రాహుల్ గాంధీకి అంత ఉందంటే గ్రేట్ నిజంగా. అయితే ఇక్కడ వ్యతిరేకత ఉందంటే బీజేపీకి 18% మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. 24% మంది ఏమొచ్చేసి పర్వాలేదు బాగానే ఉందన్నారు. మిగతా ఈ 55% మంది మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఇది 2025 డిసెంబర్ వరకు జరిగినటువంటి సర్వే అనమాట. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ గెలుస్తాడన్న విధంగా ఉండడం వల్ల మరి ఇప్పుడు దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఇది కూడా ఒక ఫేక్, లేదనుకుంటే ఇది కూడా ఈవీఎంలతోటే మేనేజ్ చేశారు అంటే అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా నిజాలు తెలుసుకునే ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఏదైతే వాడు ప్రవేశపెట్టారో ఈవీఎం మెషిన్ అనేది అది ఇప్పుడు వాళ్ళు గెలుపుకి కారణం కావడం లేదు. ఒకవేళ వాళ్ళు దానివల్ల గెలిస్తే తెలంగాణ కర్ణాటకలో గెలిస్తే అప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేసాయి అంటారు తప్ప మామూలుగా ఓడిపోయినంత వరకు ఈవీఎంలు తప్పుపడతారు. ఒకవేళ బ్యాలెట్ పేపర్లు పెట్టారనుకోండి, బ్యాలెట్ ఎన్నికలు పెడితే అక్కడ కూడా ఏదో మేనేజ్ చేస్తున్నారు అంటారు. ఒకవేళ ఓడిపోతే, గెలిస్తే మాత్రం చూసారా మేము చెప్పినట్లుగా గెలుస్తున్నాం అంటారు. అంటే వాళ్ళ కష్టంతో గెలిచామంటారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలైనటువంటి పారదర్శకత లేదు కాంగ్రెస్లో. రాహుల్ గాంధీ యువకుడే అంటారు కానీ దేశంలో ఏం జరుగుతుందో ఆయనకి కనీసం 10% కూడా ఒక అవగాహన లేదు. అంటే మనకున్నంత అవగాహన కూడా లేదు. ఆయనకు ఉంటే మహా అయితే ఢిల్లీలో ఉండొచ్చు, లేదా మిగతా దేశంలో ఏ రాష్ట్రం దగ్గరికి వెళ్ళినా ఆయన మాట్లాడేది ఆ నాయకులు చెప్పేటటువంటిదే ఎంతో కొంత మాట్లాడతాడు తప్ప మిగతాది ఏది కూడా ఆయనకి అవగాహన లేదు. అంటే దేశం ఇంత ఉంది, ఇది పరిస్థితి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి ఇది, భౌగోళిక పరిస్థితులు ఇవి, రాజకీయ పరిస్థితులు ఇవి, ఆర్థిక పరిస్థితులు ఇవి, పేదరికం ఎంత ఉంది, మతాలు ఎన్ని ఉన్నాయి, కులాలు ఎన్ని ఉన్నాయి, అనగబడిన వర్గాలు ఎన్ని ఉన్నాయి, మిగతా వర్గాలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ జీడిపి ఏంటి, ఇలాంటి మీద పూర్తిగా అవగాహన లేదు. నిరుద్యోగం, ఉద్యోగం ఇలాంటి మీద అవగాహన లేవు. మాట్లాడతాడు తప్ప అవగాహన లేని మాటలు అవన్నీ కూడా. అంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చెప్పేటటువంటివి.